ఇప్పుడు సమాంత గారు వివాహం తర్వాత ఫ్యామిలీ మ్యాన్, సూపర్ డిలక్స్ ఇట్లాంటి సినిమాల్లో తన పర్ఫార్మెన్సెస్కి లాట్స్ ఆఫ్ క్రిటిసిజం వచ్చింది. పెళ్ళైన తర్వాత ఇట్లాంటి రోల్స్ ఎంత క్యారెక్టర్ డిమాండ్ చేసినా అసలు యాక్సెప్ట్ చేయడం ఎందుకు, అతింటి వారికి తలవంపులు తేవడం ఎందుకు, ఇట్లా చాలామంది క్వశ్చన్స్ వేశారు. వీళ్ళ సపరేషన్పై అప్పుడే స్పెక్యులేషన్ వచ్చింది. కొన్ని మంత్స్ ఆఫ్ సైలెన్స్, ఆ తర్వాత శామ్ జామ్ అనే షోలో సమంత గారు, నాగ చైతన్య గారు కలిసి కనపడి ఫ్యాన్స్ని ఊరటిచ్చారు. అది ఎక్కువ కాలం నిలవలేదు. వీఆర్ నో మోర్ టుగెదర్ అని సపరేషన్ అనౌన్స్ చేశారు. ఎంతోమంది ఫ్యాన్స్ హై లెవెల్లో డిసప్పాయింట్ అయ్యారు. అసలు నాగ చైతన్య గారి, శోభిత గారి పెళ్లి వరకు కూడా సమాంత గారు, నాగ చైతన్య గారు రీయూనియన్ అయితే బాగుంటుందని కోరుకునేవారు ఎందరో. ఇక సమంత గారు ఈ ప్రాసెస్లోనే ఫ్యామిలీ మ్యాన్ మేకర్ రాజు గారితోటి ఎన్నిసార్లు పబ్లిక్ అపియరెన్సెస్ ఇచ్చినా వీళ్ళిద్దరి రిలేషన్షిప్ ప్రొఫెషనలే అనుకుంటూ చెప్పుకుంటూ వచ్చారు కూడా, డిస్పైట్ ఆఫ్ లాట్ ఆఫ్ స్పెక్యులేషన్స్. ఇప్పుడు పెళ్లితోటి అన్నిటికీ చెక్ పెట్టారు. అయితే సమంత గారు దీనికి సంబంధించి, రాజుగారితో తన ఫొటోస్కి సంబంధించి ఏ పోస్ట్ చేసినా రాజుగారి ఎక్స్ వైఫ్ శ్యామలీదే మాత్రం సర్కాస్టిక్ పోస్టులు పెడుతూనే ఉన్నారు. పెళ్లికి నిన్న ఫొటోస్ కూడా పెట్టినప్పుడు శ్యామలీదే హ్యాస్ పోస్టెడ్ డెస్పరేట్ పీపుల్ డూ డెస్పరేట్ థింగ్స్ అని. సరే, December 1, 2025 కోయంబత్తూర్ ఈషా ఫౌండేషన్ లింగ భైరవి ఆలయంలో అత్యంత సేక్రెడ్ రిచువల్స్ మధ్య వీరిద్దరి వివాహం జరిగింది. శామ్ అండ్ రాజ్ నండమూరి. తను వేసుకున్న వెడ్డింగ్ రింగ్ కూడా ఇప్పుడు టాక్ ఆఫ్ ఇండస్ట్రీ ఆఫ్ సోషల్ మీడియా. అది అత్యంత రేరెస్ట్ డైమండ్ కట్ ఉన్న వెరీ రేరెస్ట్ రింగ్ అని, దానికి ఎంతో మొఘల్ చరిత్ర కూడా చెప్తూ ఉన్నారు.